మరి ఇప్పుడు డాడీకి వెళ్ళొచ్చారా? జైలుకి వెళ్ళొచ్చాడా? ఆ జగన్ ఏం చేశాడు? ఆ జగన్ వచ్చాక పేదవాళ్ళకి ఇల్లు కాడిచ్చాడు, అందరికి మంచిగా చేశాడు, అందరికి చల్లగా ఉండాలి జగన్ అన్న. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు? ఎవరు తప్పులు చేశారు? ఎవరు నాన్న? చంద్రబాబు తప్పులు చేశాడా? జగన్ ఒక దుర్మార్గుడు అంట కదా. అసలు కాదు, జగన్ అన్న మంచోడు. జగన్ వచ్చాక ఏం చేశారా? అదే మన్ని గోరు వద్దుగాడు మనకు పెట్టాడు, స్కూల్ పేదవాళ్ళకి ఇచ్చాడు, అమ్మవాడి గాడిచ్చాడు, పేదవాళ్ళకి ఇల్లు గాడిచ్చాడు. కాదు నాన్న, మరి చంద్రబాబు గారు వస్తే వీటికంటే ఎక్కువ ఇస్తానని చెబుతున్నాడు కదా. జగన్ అన్న ఎక్కువ ఇచ్చేది. మరి ఇప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడుతున్నాడు అంట కదా. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడుతున్నాడు అంట కదా. లోకేష్ ఈసారి మంగళగిరిలో గెలుస్తాడంట కదా. నమ్మకం ఏంటన్నా? కాదు నాన్న, ఇదిగో మరి చంద్రబాబు వస్తే వీటికంటే ఎక్కువ ఇస్తానని చెబుతున్నాడు కదా. కావాలా? ఈసారి ఖచ్చితంగా. ఎందుకంత నమ్మకం ఏంటి జగన్ గారి మీద? మరి పవన్ కళ్యాణ్ అంటే ఈసారి సీఎం అవుతాడంట. కాదు గురు, సీఎం అవుతాడంట ఈసారి పవన్ కళ్యాణ్. నారా లోకేష్ చంద్రబాబు కూడా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంట చంద్రబాబుది. సీఎం అవుతాడంట ఈసారి. జగన్ జైలుకు పంపిస్తామంటున్నారు కదా వాళ్ళు. జగన్ ఒక దుర్మార్గుడు అంట, ప్రజల్ని పట్టించుకోడంట. పేదలకు మంచి జరగాలంటే చంద్రబాబు రావాలని అంటున్నారు కదా టీడీపీ వాళ్ళంతా. జగన్ అన్నే మంచోడు. ఓకే, ఇంకా గెలుస్తాడు ఈసారి కంపల్సరీ. సీఎం మీ అన్న రావాలా? వయసు ఎంత నాన్న? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకి నీకు అంతా తెలిసిపోయిందా? గెలుస్తాడా జగన్ అసలుకి? కాదు నాన్న, మరి నువ్వు ఇట్లా చెప్తున్నావు కదా, వీళ్ళు ఎవరైనా చెప్పమని చెప్పారా నిన్ను? నువ్వే చెప్తావు. ఎందుకు చెప్తావు? నువ్వు పార్టీ నాన్న? నువ్వే పార్టీ? జగనన్న పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీ పార్టీని ఓడిస్తామంటున్నారు కదా వీళ్ళంతా. మరి షర్మిల జగన్ గారు వాళ్ళ చెల్లి ఉంది కదా, ఆమె కూడా పోటీ చేస్తుంది. ఆమె జగన్ ఓడిస్తుంది అంటుంది, తిడుతుంది కదా. మరి సొంత అన్నే కదా ఇప్పుడు నీ చెల్లి ఏమే. మరి నీ చెల్లి ఇగో ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, జగన్ అన్న అనుకో, ఏమే చెల్లి కదా, జగన్ వాళ్ళ చెల్లి అన్నం తిడుతుంది. మరి ఒకవేళ తిడితే మళ్ళీ సీఎం జగన్ గారు. ఎవరెంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా జగనే గెలుస్తాడు. అంత నమ్మకం ఏంటి నాన్న? నాకు జగన్ అన్న అంటే
పిచ్ పిచ్చి ఆ? జగన్ అన్న అంటే పిచ్చా నీకు? ఆ గెలుస్తాడా నాన్న ఈసారి? ఆ. ఖచ్చితంగా. ఆ గెలుస్తాడు. మరి వీళ్ళంతా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ పరిస్థితి ఏంటి? అలా అలంతా పనికిరాడు పప్పుగాడు తోటకూర పప్పు అనుకుంటూ వెళ్ళిపోతాడు. అంతేనంటావా? ఆ అంతే. జగన్. జై జగన్. జై జగన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? డోలస్ నగర్ ఎలా ఉంది జగన్ గారు వచ్చిన తర్వాత? చాలా బాగుంది. గెలుస్తాడా నెక్స్ట్? గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? పేదలకి బాగా చేస్తాడు కాబట్టి. మాకు ఇల్లు ఇచ్చాడు. మాకు ఇంతవరకు ఇల్లు లేదు. జగనన్న వచ్చాక మాకు ఇల్లు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే ఎక్కువ అందిస్తాను పథకాలు అంటున్నాడు కదా? లేదండి, ఆయన పేదలను అసలు పట్టించుకోడు. జగన్ అయితేనే పేదలను పట్టించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళ ఇబ్బంది రాదంటారా? ఆ? ఆ? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళ ఇబ్బంది రాదా? ఏం లేదు, ఏం చేయలేరు. వేస్ట్, ఏం చేయలేరు. జగన్ అంటే ఇంటికి కూడా వనకదు వాళ్ళ వల్ల. కాదండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పరిపాలించాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళు పరిపాలించాడు కదా, ఇద్దరు గవర్నమెంట్ తేడా ఏంటంటారు? ఏమో కానీ మాకైతే జగన్ పాలనే నచ్చింది. మరి షర్మిల గారు కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు కదా? అంత సీన్ లేదండి, అంత సీన్ లేదు. మరి షర్మిల గారు తెలంగాణ నుంచి ఎందుకు వచ్చారు? అక్కడ గెలవలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా గెలవరు, వెళ్ళిపోతారు. మరి ఈ ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా? అది జరిగినప్పుడు చూద్దాం. ఆయనే వెళ్ళొచ్చాడుగా మొన్న, చంద్రబాబు.